వెల్కమ్ టు ఐబీటీవీ. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 7,18,636 రూపాయలను 5 మండలాలకు చెందిన పలువురు బాధిత కుటుంబాలకు అందజేశారు. గంగువాడ, ఏఎస్ కమిటీ, మెలియపుట్టి, హిరమండలం, ఎలెన్పేట, కొత్తూరు మండలాలకు చెందిన లబ్ధిదారులు ఈ సాయం పొందారు. అట్లా గ్రూప్ కూడా ఉందిరా. ఇది తీసుకున్నట్టు పాతపట్నం నియోజకవర్గం గంగోడ పంచాయతీ కొండాలపేట గ్రామం కొండాల గోపాలరావు అనారోగ్యం కారణంగా శ్రీకాకుళం హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోగా మన గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేయడం జరిగింది. ఆయన స్పందించి ముఖ్యమంత్రి సాయం కోసం పంపించారు. అందువల్ల ఆయనకి 55,450 రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. అందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారికి ధన్యవాదాలు మండలం ఏఎస్ కమిటీ గ్రామం చెందిన వాస్తవులు మాకు ఆరోగ్యం బాగుండడం వలన ముఖ్యమంత్రి గారికి మా ఎమ్మెల్యే గారి ద్వారా అర్జీ పెట్టుకోవడం వలన మాకు ఈ ఆర్థిక సహాయం 40,000 రూపాయలు ముఖ్యమంత్రి నిధి నుంచి అందినది. దానికి చంద్రబాబు నాయుడు గారికి మరి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. నమస్కారం. మిలియపుట్టి గ్రామం చుక్క కృష్ణారెడ్డి అనారోగ్య కారణం వల్ల మనకి ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంది. సహాయము కోరడాన్ని గురించి మన ప్రీతం శాసనసభ్యుడు అందరి అభిమాన నాయకుడు గౌరవశ్రీ మామిడి గోవిందరావు గారిని నిర్వహించుకోగా ఆయన స్పందించి వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధికి మనం పంపించినటువంటి మొత్తం మన మెడికల్ బిల్స్ ని సబ్మిట్ చేసి అందరికంటే ఎక్కువగా అంటే 3 లక్షల సుమారుగా 21,700 రూపాయలు చెక్ ద్వారా మరి ఆ కుటుంబానికి మరి అందించినందుకు గాను మరి మిలియపుట్టి మండలం మిలియపుట్టి గ్రామ నివాసి చుక్క కృష్ణారెడ్డి గారి కుటుంబం తరఫున మిలియపుట్టి మండల తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున అలాగే మిలియపుట్టి గ్రామ ప్రజల తరఫున మన ప్రీతం శాసనసభ్యులు గౌరవశ్రీ మామిడి గోవిందరావు గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వారి కుటుంబంతో కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు మంజూరు చేసినారు. కావున ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యే గారికి, మా నిర్మాణ ఎంపీకి, రాష్ట్రానికి, అందరికీ మా గ్రామ తెలుగుదేశం అందరికీ ఈ వివిధ సమయంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రామం మా నాన్నగారి పాతపట్నం నియోజకవర్గం ఎల్లన్పేట మండలం దొంగలపడించి గ్రామానికి చెందిన పిల్ల రామారావు అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యం చికిత్స పొందుతుండగా మా పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవశ్రీ మామిడి గోవిందరావు గారి దృష్టికి తీసుకెళ్లాం. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 99,000 రూపాయల చెక్కుని అందజేశారు. ఇంతటి మేలు చేసిన ఆయనకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మన ప్రీతం నాయకులు గౌరవశ్రీ మామిడి గోవిందరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం కుంటుపత్ర గ్రామము. మా ఊరిలో జాయి వంశీకి
అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో ఉంటే వాళ్ళు నిరుపేదల వాళ్ళు ఆసుపత్రి బిల్లు కట్టడం ఇబ్బందిగా ఉంది కాబట్టి మా నాయకులు కార్పొరేట్ శాసనసభ్యులు మాటి గోవిందరాజు దృష్టికి తీసుకురావడం అయింది. ఆయన వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్కి సిఫార్సు చేయడం అనేది వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 37,000 రూపాయలు చెక్కు మంజూరు చేయడం అయింది. దానికి గాను మా కుండిపత్ర ప్రజల తరఫున మా ఎమ్మెల్యే మాటి గోవిందరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాతపట్నం కాన్స్టిట్యున్సీ మాకవర గ్రామం. మా గ్రామంలో కొత్తగా మృత్యుంజయకి ఆరోగ్యం బాగలేకపోయిన తర్వాత ఆ బిల్లులు మా శాసనసభ్యులు మాటి గోవిందరావు గారి దృష్టికి తీసుకెళ్తే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి గోవిందరావు గారు కృషితో 27,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నిధి నుండి శాంక్షన్ చేయండి. కాబట్టి గోవిందరావు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు.